విశాఖని ఉద్యోగ హబ్గా తీర్చిదిద్దేందుకు మహానాడులో ప్రతిపాదనలు పెట్టామన్నారు టీడీపీ యువనేత గంటా రవితేజ. సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించనున్నామని అన్నారు. ఇక మహానాడులో నిరుద్యోగ అంశంపై కీలకంగా చర్చిస్తామంటున్న గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజతో మా ప్రతినిధి వాసు ఫెస్టివల్స్. మహానాడులో యువతకు ప్రాధాన్యం ఇస్తారా? అయితే దీనిపైన మరింత సమాచారం ఇచ్చేందుకు యువ నాయకుడు గంటా రవితేజ మనతో పడినారు. సార్, ప్రధానం చెప్పండి. 40 సంవత్సరాల పాటు మరలా ఇదే ఉత్సాహంతో టీడీపీని కొనసాగిస్తామంటున్నారు నారా లోకేష్ గారు. దానికి యువరక్తాన్ని ఎక్కిస్తామంటున్నారు. ఎలా ఉండబోతుంది యువరక్తం? యాక్చువల్లీ యువరత్నం అనేది మనం చూసుకుంటే బాబు గారు వచ్చిన టైం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇప్పుడు మన సీనియర్స్ ఉండే మినిస్టర్స్ అందరూ యువతలో ఉన్న టైం అది. సో అటువంటి ఉత్సాహంతోనే ఈరోజు సెకండ్ జనరేషన్కి మన లోకేష్ అన్నయ్య గారికి కానీ లేకపోతే వచ్చే మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మినిస్టర్స్ కానీ లేకపోతే ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళందరూ మనకి వాళ్ళు వేసే అడుగులు డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ రాష్ట్రానికి మంచిగా ముందుకు తీసుకెళ్లేటట్టు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఎటువంటి తీర్మానాలు చేయబోతుంది దిశా యువత కోసం? అంటే గతంలో పోల్చుకుంటే కనుక నెక్స్ట్ 4 సంవత్సరాల్లో కూడా ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా కూడా ఒక స్కానింగ్ అంటూ యువత పైన సాగుతుంది. అంటే దీంట్లో సీట్ల సంఖ్య యువతకు పెంచబోతున్నారు. నాకు తెలిసినంత వరకు యాక్చువల్లీ తీర్మానం అనేది ప్రతి మహానాడులో చేస్తారండి. దీనిలో మనకి ఈసారి తీర్మానంలో గేమ్ చేంజర్ ఒక ఆరు తీసుకొచ్చారు. దానిలో మన స్త్రీ శక్తి కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే రికగ్నిషన్ టు ద పీపుల్ నాయకులు కానీ ఇవన్నీ దే హ్యావ్ బాటన్. And I'm still actually studying the తీర్మానమ్స్. What are the ones which actually can be immediately implemented అనేది. అంటే మనకి వచ్చిన ఫ్యాక్టరీలతో ప్రొరేటర్ డివిజన్లో పోల్చుకుంటే కనుక 20 లక్షల ఉద్యోగాలు అంటే ప్రస్తుతం అయితే కనుక కనిపించే పరిస్థితి లేదు. అంటే ఒకవైపు ఫ్యాక్టరీలు వచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అంటే ఎలా, ఏ దిశలో అసలు ఏ వైపున 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు? ఇప్పుడు మనం ఒకటండి, నిన్న మొన్న మన జగన్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో నంబర్లో చెప్పారు. ఇలాగ 3 సంవత్సరాల్లో మేము ఎంత అప్పు చేస్తాం, మీరు 1 సంవత్సరాల్లో ఎన్ని అప్పు చేస్తారు. ప్రజలు ఇప్పుడు అటువంటి దీన్నే మీరు నమ్మాలనుకుంటుంటే మరి మేము చెప్పిన ఈ 20 లక్షల జాబ్లు అనేది ఎందుకు తేలేమండి? ఎందుకంటే ఫస్ట్ మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతేనే మనకి కొంచెం ఆ రెవెన్యూ మోడల్ అనేది బిగిన్ అవుతుంది. ఇప్పుడు మనకి రెవెన్యూ లేకుండా ఇఫ్ వి జస్ట్ గెట్ ద కంపెనీస్ ఈవెన్ దే కెనాట్ పే ద శాలరీస్ కదా. సో ఆ దిశగానే మనకి ఇప్పుడు చూసుకున్న అమరావతిని కూడా దే వాంట్ మేక్ ఇట్ అ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ వేర్ ద పీపుల్ క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దెమ్సెల్ఫ్ అండ్ దే కీప్ ఇట్ అస్ సెల్ఫ్ సస్టైనింగ్. ఇప్పటికీ 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం అయిపోయిందండి. మిగిలిన 4 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 4 సంవత్సరాల్లో చూసుకుంటే కనుక ప్రస్తుతం అంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలమనే నమ్మకం ప్రస్తుతం ఈ వేదిక ద్వారా మీ యువ నాయకులు చెప్పబోతున్నారు? మనకి ఇప్పుడు దాకా చూసుకుంటే అండి TCS ఆల్రెడీ ఒకటి ఇట్ హస్ బీన్ కన్ఫర్మ్ అండ్ ఆల్సో అదానీ డేటా సెంటర్ హస్ బీన్ కన్ఫర్మ్ అండ్ ఆల్సో మనకి రీసెంట్గా LG దే హ్యావ్ అనౌన్స్డ్. అండ్ ఇలా చూసుకుంటే మీరు చెప్పినట్టు కంపెనీస్ దే హ్యావ్ ఆల్ బీన్ ఎస్టాబ్లిష్డ్. రైట్ నౌ ఆ సింగిల్ విండో ప్రాసెస్లో దే హ్యావ్ ఆల్ బీన్ ప్రాసెస్. నాకు తెలిసిన ఈ 2-3 monthsలో డెఫినెట్లీ ద వర్క్ విల్ బిగిన్ అండ్ I can say up to whatever the target that we are trying to reach, at least 70% of it we'll try to reach it. అయితే ప్రస్తుతం గడబోతున్న 4 ఏళ్లలో కూడా యువతను చైతన్యవంతుని చేయటం, మరొక వైపు చూసుకుంటే కనుక అదే దిశలో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికే దీనికి ప్రధానంగా కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. రెండు వైపులా అంటే ఒకవైపున యువతని చైతన్యవంతం చేసి రాజకీయాల్లోకి తీసుకురావడం, రెండొక వైపున నిరుద్యోగులకు ఉద్యోగ వృద్ధిని కల్పించడం, ఇదే దిశలో కూడా ప్రజలందరూ ఆశీస్సులతో నడిపిస్తామంటున్నారు రవితేజ. కెమెరామెన్ సాయితో వాసు, రాజ్ న్యూస్, కడప.